నంద్యాల శ్రీనివాస్ సెంటర్ నుండి సంజీవ్ నగర్ గేట్ వరకు సీసీ రోడ్లు పనులు ప్రారంభించారు. అయితే కాంట్రాక్టర్లు రోడ్లు వేశామా అనే రీతిలో వేస్తున్నారే తప్ప ఒక ప్రణాళిక పద్ధతిలో వేయడం లేదని, అదేవిధంగా శ్రీనివాస్ సెంటర్ నుండి సంజీవ్ నగర్ గేట్ వరకు వర్షాలు వస్తే రోడ్డు మీద ప్రవహిస్తాయని, అటువంటి పరిస్థితుల్లో రోడ్డు వేస్తున్నారే తప్ప ప్రణాళిక పద్ధతిలో వేయడం 11వ వార్డు కౌన్సిలర్ ఎస్ఎండి తమీం దృష్టికి సమస్యను తీసుకువెళ్లారు. వెంటనే స్పందిస్తూ సమాచారాన్ని ఉన్నతాధికారులకు తెలియజేస్తూ, అదేవిధంగా మున్సిపల్ చైర్పర్సన్ మాబూ నిసాకు తెలపడంతో వెంటనే స్పందిస్తూ ఉన్నతాధికారులతో సీసీ రోడ్లు వేస్తున్న ప్రాంతాన్ని పరిశీలించారు. 11వ వార్డు కౌన్సిలర్ ఎస్ఎండి తమీం అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వార్డులు తిరిగేది మేము, మాకు తెలిసింది వాటి సమస్య, ఇక్కడ రోడ్లు వేస్తున్నారు తప్ప ఒక ప్రణాళిక పద్ధతిలో వేయడం లేదు. కనీసం వర్షాలు వస్తే రోడ్లపై ప్రవహిస్తాయి. రోడ్లు వేసి కూడా ఏమి ఉపయోగం ఉంది? ప్రణాళిక పద్ధతిలో కలవట్లు రోడ్లు వచ్చే విధంగా వెయ్యాల తప్ప ఊరికే రోడ్డు వేశామనే రీతిలో ఉండకూడదు అంటూ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే అధికారులు స్పందిస్తూ ఒక ప్రణాళిక పద్ధతిలో వెళ్తామని మున్సిపల్ చైర్పర్సన్కు తెలియజేశారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ తమీం మాట్లాడుతూ సెంటర్లో సీసీ రోడ్డు వేస్తున్నారని, అయితే రోడ్డు వేసినా వర్షపు నీరు ప్రవహిస్తాయని వార్డు ప్రజలు, వ్యాపారస్తులు తెలపడం జరిగిందని, ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లడం జరిగిందని, అధికారులతో కూడా మాట్లాడి వెంటనే వర్షపు నీరు రోడ్డు మీద ప్రవహించకుండా చూసే విధంగా ప్రణాళిక సిద్ధం చేస్తున్నారని, వ్యాపారస్తులకు ఎలాంటి ఇబ్బందులు చేస్తారని తెలిపారు. వాటర్ వస్తాయి, వాటర్ ఎలా వస్తాయి? అంతా వాటర్ వస్తాయి, ఇక్కడంతా వాటర్ నిలబడతాయి. ఇక్కడ నుంచి దాదాపు శ్రీనివాస్ సెంటర్ వరకు వాటర్ నిలబడతాయి. సో ఇక్కడ డైవర్షన్ కల్వర్ట్ పెట్టకపోతే మళ్ళీ సేమ్ ప్రాబ్లం అగైన్ అదే రిపీట్ అవుతూ ఉంటుంది. అందుకే ఇక్కడ డైవర్షన్ కల్వర్ట్ పెట్టాలని ఈరోజు జాయింట్ ఇన్స్పెక్షన్ వేయించుకోవడం జరిగింది. స్థానికులు కూడా ఉన్నారు, స్థానికులను అడగండి కావాలంటే ఎంత సఫర్ అవుతున్నారో. చెప్పాము సమయంలో పట్టుకొని ఆ కల్వర్ట్ కూడా వేస్తాము, వేసాక కంట్రోల్ అయింది. ఇంత మంచి రోడ్ వేసి కూడా మనం రోడ్డు లేకుండా ఎప్పుడు వాటర్ లైక్ ఓవర్ఫ్లో అవుతుంది. ఎందుకంటే సార్ అక్కడ దాకా వచ్చేసింది రోడ్డు, మనం ఇక్కడ దాకా రాకపోతే ఎప్పుడు లోపల కండిషన్ 9 హోల్ లేకుంటే ఏం చేయాలి? ఆ రోజు ఎస్టిమేషన్ చేసుకుంటా అన్నారు. నేను చెప్పాను అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి, నేను రెండు చూపించిపోయినా, కానీ అది రోడ్ వేసేసినారు. మళ్ళీ ఇక్కడ కూడా అదే పని చేస్తున్నారు. కంపల్సరీ చెప్పాడా అందరికీ నమస్కారం.
ఈరోజు ఆర్ఎన్బి రోడ్డు శ్రీనివాస్ సెంటర్ దగ్గర నుంచి సంజయ్ నగర్ గేట్ వరకు ఆర్ఎన్బి రోడ్ వేస్తున్నారు. రోడ్ అయితే మంచి రోడ్ వేస్తున్నారు, కానీ ముందస్తు చర్యలు లేకుండా ఒక కల్వర్ట్స్ కానీ, పైప్ లైన్స్ కానీ, డ్రైన్స్ కానీ అవన్నీ ఏం చూసుకోకుండా అలానే రోడ్ వేస్తూ ఉంటే ఈరోజు ఇలా సమస్య ఉందని స్థానికులు నా దృష్టికి తీసుకొని వస్తే మనం చైర్మన్ గారి దృష్టికి తీసుకెళ్ళాము. చైర్మన్ గారి దృష్టికి తీసుకెళ్ళగానే ఆర్ఎన్బి డిపార్ట్మెంట్ వాళ్ళతో మరియు మున్సిపల్ డిపార్ట్మెంట్ డిఈలతో మాట్లాడి, అధికారులతో మాట్లాడి ఒక జాయింట్ ఇన్స్పెక్షన్ చేయించుకున్నాము. జాయింట్ ఇన్స్పెక్షన్లో చూపించి ఈరోజు మనకు మేజర్ సమస్య వచ్చేసి శ్రీనివాస్ సెంటర్ నుంచి మోర్ ఆపోజిట్ వరకు వాటర్ ఆగుతూ ఉన్నాయి. అందరికీ తెలిసినదే. చిన్నపాటి వర్షానికే రోడ్ అంతా వర్షపు నీళ్లతో మునిగిపోతుంది. అందుకనే ఇక్కడ ఖచ్చితంగా డైవర్షన్ కల్వర్ట్స్ వేయాలా అని మేము వచ్చి ఈ జాయింట్ ఇన్స్పెక్షన్లో చూపించడం జరిగింది. సో అధికారులు కూడా సానుకూలంగా స్పందించి ఏదో ఒకటి పరిష్కారం చూపిస్తామని చెప్పారు కాబట్టి సంతోషం. ఎందుకంటే రోడ్లు వేయక ముందే డైవర్షన్ కల్వర్ట్స్, పైప్ లైన్స్, డ్రైన్స్ ఇవన్నీ చూసుకుంటే రేపొద్దున ప్రజాధనం వృధా కాకుండా ఉంటుందని తెలియజేస్తున్నాము. ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. ఈరోజు గౌరవ 11వ వార్డు కౌన్సిలర్ గారు ఇక్కడ ఆర్ఎంబి రోడ్ ఏదైతే మనకు శాంక్షన్ అయి వేయడం జరుగుతుందో, కానీ డైవర్షన్ కల్వర్ట్స్ లేకపోవడం వల్ల ప్రజలందరూ ఇబ్బంది పడతారు. రేపొద్దున మనకు వర్షాలు ఎక్కువ అయినప్పుడు ఇక్కడ ఎంతో ఇష్యూ జరుగుతూ ఉంటుంది. వర్షాకాలంలో డ్రైన్ వాటర్ అంతా రోడ్ ఎక్కడం వల్ల ఇబ్బంది పడుతుందని చెప్పి ఇక్కడ రోడ్ వేయడం జరుగుతుంది. కాకపోతే మనకు డైవర్షన్ కల్వర్ట్స్ లేకపోతే రేపొద్దున మళ్ళీ సేమ్ సిచ్యువేషన్స్ వస్తాయేమో అని చెప్పి అడగడం జరిగింది. దానికి సంబంధించిన ఆర్ఎంబి డిఈ గారిని మరియు మున్సిపల్ ఇంజనీరింగ్ సెక్షన్ వాళ్ళని కానీ తీసుకొని ఇక్కడికి వచ్చి విజిట్ చేయడం జరిగింది. ఆల్రెడీ శ్రీనిధి దగ్గర మరియు చంద్రబోధ్ దగ్గర కొన్ని చోట్ల ఇక్కడైతే మనము కల్వర్ట్స్ వేస్తే రేపొద్దున్న ఫ్యూచర్లో ప్రజలకు ఇబ్బంది లేకుండా ప్రజాధనం అనేది వృధా కాకుండా ఉంటుందని చెప్పి డిస్కస్ చేయడం జరిగింది. ఇంకా వాళ్ళ పై అధికారులతో కానీ మాట్లాడి వీళ్ళంత త్వరగానే ఇక్కడ కల్వర్ట్స్ కానీ వేస్తామని చెప్పడం జరిగింది. అందుకే ఈరోజు అందరు కౌన్సిలర్స్ మరియు వైస్ చైర్మన్ గారితో కలిసి విజిట్ చేయడం. మన నంద్యాల పట్టణంలో అత్యంత నమ్మకమైన డెంటల్ హాస్పిటల్ కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్. పంటి నొప్పి లేదా రంగుమారిన పండ్లతో బాధపడుతున్నారా? అయితే సంప్రదించండి. కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్, మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా, పద్మావతి నగర్ రోడ్, నంద్యాల. గత 7 సంవత్సరాలుగా సుదీర్ఘ అనుభవం కలిగిన డాక్టర్ కేఎం రెడ్డి ఎండిఎస్ గారి నిర్వహణలో అత్యాధునిక వైద్య పరికరాలతో సరికొత్త అపారమైన అనుభవంతో నంద్యాల పట్టణ ప్రాంత ప్రజలకు విశేషమైన సేవలందిస్తున్నారు. పేద మధ్యతరగతి ప్రజలకు దంతవైద్యం అందుబాటులో ఉండాలని మేం ఫ్యామిలీ కార్డ్ ప్రవేశపెట్టడమైనది. ఫ్యామిలీ కార్డ్ లో సదుపాయాలు: కుటుంబంలోని 6గురికి 1 సంవత్సరం పాటు ఉచిత ఓపీ చెకప్, ఉచిత ఎక్స్రే స్కానింగ్ 1 సంవత్సరం వరకు, మొదటి స్కేలింగ్ డెంటల్ క్లీనింగ్ నార్మల్ ఫీతో చేయించుకున్న తర్వాత 6 నెలలకు 2వ స్కేలింగ్ లో 50% మినహాయింపు, ఉచిత బీపీ మరియు బ్లడ్ షుగర్ లెవెల్ చెకప్. మా ప్రత్యేకతలు: డెంటల్ ఇంప్లాంట్, లేజర్ చికిత్స, రూట్ కెనాల్ ట్రీట్మెంట్, స్మైల్ డిజైనింగ్, పారదర్శక క్లిప్స్, పళ్ల సెట్టు, పళ్లు లేని వారికి ఫిక్సెడ్ పళ్లు అమర్చుట, వంకర్ పళ్లను సరిచేయుట, చిన్నపిల్లల్లో దంత సమస్యలకు ప్రత్యేక చికిత్సలు, పాలదంతాల పుచ్చు, విరిగిన పళ్లు, 2 వరుసల్లో పళ్లు, ఎత్తుపళ్లు వంటి సమస్యలకు చికిత్స, ఆర్మీ మరియు ఎక్స్ ఆర్మీ వ్యక్తులకు ఉచిత ఓపీ. కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్, మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా, పద్మావతి నగర్ రోడ్, నంద్యాల. ఫోన్ నంబర్స్ 08514314856 and 9959153005. హలో, నంద్యాల న్యూస్ 10 మీ చుట్టూ జరిగే సంఘటనల్ని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా? అయితే ఇంకా ఆలస్యం ఎందుకు? మా వాట్సాప్ నెంబర్ 9849700865కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి. మా నంద్యాల న్యూస్ 10 ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి.